ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం ఈ చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12వ తేదీని శనివారం నాడు ప్రదోష వేళలో జరిగేటువంటి పౌర్ణమి మన పీఠంలో యథావిధిగా రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి. ఆ రోజు చిత్రగుప్తుని జన్మదినంగా కూడా ఋషులు చెప్తారు. మనకు తెలుసో తెలియకో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం. అటువంటి కర్మలను తొలగించుకోవటానికి చిత్రగుప్తుడికి ఆ పరమేశ్వరునికి ఆ రోజు ప్రార్థన చేయాలని చక్కగా హోమం చేసినట్లయితే కర్మలు తొలగి కష్టాలు కూడా తొలగుతాయని పెద్దలు చెప్తారు. అందువలన ఆ రోజు మనం ఈ పరిహార కార్యక్రమంలో చిత్రగుప్తునికి ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాం. పరమేశ్వరునికి అభిషేకం కూడా ఇలా మనం అందరి కష్టాలు తొలగాలని మీ కోరికలు నెరవేరాలని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఎవరైతే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటారో భక్తులు, మీరు ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి హోమం కోసమని. వెంటనే మీకు వివరాలు తెలియచేయబడతాయి. అనేక మంది మన కార్యక్రమాల్లో ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని చక్కని ఫలితాలు అయితే పొందుతున్నారు. వారందరికీ కూడా మరలా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అన్నప్రసాద సేవ, గోసేవ ఈ రెండూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మన పీఠం తరపునే. మీరు ఇచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణతో. అలాగే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానే ఉంటున్నాను, మన మందిర నిర్మాణం కోసం. ఇంచుమించుగా మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది. ఇక ఫినిషింగ్లు తీసుకొచ్చింది. అలాగే విగ్రహాలు కూడా జైపూర్లో పూర్తయినాయి. అవి తీసుకురావాల్సి ఉంది. మీ అందరి యొక్క సహాయాన్ని నేను చాలా వినమ్రంగా అర్థిస్తున్నాను. మీరు స్పందించండి. ఇక్కడ ఈ మేఘాద్రి నదీ తీరంలో చక్కని భైరవ, రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్ఫటికలింగేశ్వరుడు, సంకటహర గణపతి, అలాగే కాళభైరవ, భైరవీమాత, స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ మందిరానికి మీరందరూ పాల్గొని ఇంటింటికో పుష్పం ఈశ్వరునికో మాల అంటారు. మీ అందరి చేయూత కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు కదా. మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీ యొక్క లైక్లన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. నేనేది సమాజాన్ని పాడు చేసి వీడియోలు చేయటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏదో అన్నెసరీ విషయాల గురించి మాట్లాడితే లక్షలాది వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక మంచి విషయం గురించి మాట్లాడితే ఎందుకో మనం మంచి వైపు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలని లైక్ చేసి ఆ భైరవుడు, రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా లైక్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను పీఠంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మన వీడియోలు మీకు తెలిసినటువంటి సన్నిహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు వృశ్చిక రాశి వారికి అద్భుతమైన యోగం. చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తే చక్కగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలకు స్వస్తి చెప్పేటువంటి సమయం, మంచి ఫలితాలు రాబోయే సమయంగానే చెప్పాలి. ప్రతి నిమిషాన్ని మీరు వృధా చేసుకోకండి. ఎంతకాలం ఎంత బాధపడ్డారో ఇప్పుడు మీరు అంత ఆనందించే రోజులు వచ్చినాయి. అందువలన ఏ నిమిషాన్ని కూడా వృధా చేయకుండా మీరు ముందుకు వెళ్తే
లక్ అనేది మీకు ఫేవర్ అవుతుంది. అలాగే ఇంతవరకు పరిష్కారం కావు అనుకున్న సమస్యలు కూడా మీరు చిటికలో పరిష్కరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా అవసరానికి అందేటువంటి సూచనలు ఉన్నాయి. శుభకార్యాల విషయంలో కాస్త ఖచ్చితమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం, జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ కష్టాన్ని గుర్తించి మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు కూడా వారు అందించడం జరుగుతుంది. అలాగే మీ తండ్రి తరపు బంధువులతో మాత్రం మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. దీనివలన మీ తండ్రి గారితో కూడా మీరు కాస్త ఇబ్బందులు పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేసుకోవడానికి కాస్త ఎవరైనా సరే నూతన అగ్రిమెంట్స్ పూర్వనెల రాసుకునే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో మాత్రం ఎవరికైనా కోర్టు వ్యవహారాలు ఉంటే నిదానంగా వ్యవహరించండి, ఆవేశపడి అనవసరంగా డబ్బు తగలెట్టేయొద్దు. అలాగే రుణభారం కొంతవరకు తగ్గుతుంది, అంటే రుణాలు ఏమైనా తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా బాగుంది, అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది, ప్రజాదరణ మీకు ఉంటుంది. అలాగే ఎవరికి ఏ పని అవసరమో మీరే స్వయంగా తెలుసుకొని చేస్తే బాగుంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం మొదట్లో బాగున్నప్పటికీ రెండవ వారం అంటే నెలాఖరులో కాస్త ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అలాగే సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకుంటే అధికారుల ప్రశంసలు అయితే పొందుతారు. వృత్తి వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించడానికి అనుకూలమైన సమయం రాశి ఫలాల రీత్యా. కానీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఒక అండర్స్టాండింగ్స్తో మీరు ముందుకు వెళ్ళటం, వ్యాపారాలు కూడా విస్తరించేటువంటి సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు, టీవీ సినీ కళాకారులకు కూడా గుర్తింపు తెచ్చే పాత్రలు అయితే వస్తాయి. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగిన ఫలితం అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులకైతే పర్వాలేదు, పరీక్షల్లో విజయం సాధించడానికి మీపై మీరే ఒత్తిడిని పెంచుకోవటం, చక్కగా చదువుతారు కూడా. అలాగే ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. చర్మానికి సంబంధించి, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, నర్వస్కు సంబంధించి అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి. ప్రేమికులకు సరదాగా మీ ప్రేమ ప్రయాణం సాగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి 16, 21, 27, 28 తేదీలు సానుకూలంగా ఉంటాయి. 18, 23, 25 నిదానంగా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడు, బుధుడు ఈ 2 గ్రహాలకి మంత్రాలు చదివితే సరిపోతుంది. కుజ గాయత్రి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. బుధుడికి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు, ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు చదవండి. అన్నీ అనుకూలంగా ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.